హరిభక్తి లేనివాడి జీవితం ఎంత రిక్తమో ఎంత వ్యర్థమో పోతన గారు బ్రహ్మాండమైన రూపకాలంకారాల్లో చెబుతున్నాడు. ఇంతవరకు ఉపమాలంకారాలు చూసాం, ఇప్పుడు రూపకాలంకారంలో చెబుతున్నాడు. అంధేందూదయముల్ మహాభద్ర శంఖారావముల్ అంధేందూదయముల్ మహాభద్ర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ క్రోడ సద్గంధం హరిభక్తి వర్జితుల రిక్తం వ్యర్థ సంసారముల్. ఇటువంటి పద్యాలు పిల్లలకి నేర్పితేనండి చిన్నప్పటి నుంచి గొప్ప భాషా పాండిత్యం వస్తుంది, అలంకార ప్రయోగ నైపుణ్యం వస్తుంది. అంతేకాదు ప్రకృతిలో ఉండే విశేషాలన్నీ తెలుస్తాయి. అంధేందూదయముల్, అంధ ఎందు ఉదయం, అంధ ఎందు అంధేందు గుణసంధి, అంధేందు ఉదయం అంధేందోదయం సవర్ణ దీర్ఘసంధి, 2 సంధులు తెలిస్తే ముందు మిగిలిన విషయాలు ఎలా. అంత గొప్పది పోతన గారి భాష. అందుకే మొన్న చెప్పుకున్న మహాకవి శ్రీశ్రీ లాంటి వాడు కూడా ఆయనకి భక్తి ఉన్నా లేకపోయినా కవిత్వం రాయాలని ఉంది అంటే భాగవతం చదువు తర్వాత నేను ఇష్టమైతే రేలైతే మానే అన్నాడు. ఎందుకంటే భాషాపరంగా అంత నైపుణ్యాలు పెంచుతుంది. ఇందూదయము అంటే చంద్రోదయం కదా, చంద్రోదయాన్ని చూడాలంటే కళ్ళు ఉండాలి కదా. ఎంత బాగుంటే మాత్రం ఎవరో వచ్చి అంత బాగుంది చందమామ, అందాల చందమామ, అందాల ఏమి మనకి కళ్ళు లేనప్పుడు ఉపయోగమే ఉంది. అది ఎంత చంద్రోదయమైనా అంధుడైన వాడికి ఉపయోగమేముంది దానివల్ల. హరిభక్తి లేకపోతే జీవితం అంతే. మహాబధిర శంఖారావములు, చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టు అంటారు. ఇలా పట్టుకుని భం 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 అని భీషణ ధ్వనుల శంఖం బుర్వి అని ఊరికే ఊరిస్తూ ఉంటే ఎదుటివాడు చూసినవాడు అన్నట్టే, ఏమిటి ఊరికే కొరుకుతున్నావు దాంట్లో నత్తకొల్లు ఉంటుంది తెలుసా అన్నట్టు. వాడు శంఖం కొరుకుతున్నాడేమో అనుకున్నాడు, వాడు ఊతున్నాడని వాడికి తెలియలే. వాడు చెవులు బద్దలయ్యేలా వీడు ఊతూ ఉంటే ఒక మొక్క వినపడ చేస్తే కదా ఆ సౌండ్ శబ్దం. అందుకని కొరుకుతున్నాడేమో అనుకుని అంతగా ఆకలి అయితే యాపిల్ పండు పెడతా శంఖం ఎందుకు కొరుకుతావు అన్నట్టు. కొరకట్లేదురా ఆయన ఊతున్నానంటే అది నాకేం తెలుసు అన్నట్టు, అది కూడా వినపడలేదు. అందుకని వచ్చింది చెవిటి ముందు శంఖం ఊదినట్టు అని. ఇలా ఊదరాన్ని దగ్గర పెట్టుకోవాలి కదా, అందుకని ఏమనుకుంటాడు కొరుకుతున్నాడేమో అనుకుంటాడు. నాదస్వరం వాయిస్తున్నారనుకోండి, మనకి అది నాదస్వరం వినపడకపోతే ఏమనుకుంటాం, చిన్నపిల్లలు ఎవరైనా తెలియని వాడైనా వినపడిన వాడైనా ఏమనుకుంటాడు, వీడికి ఎవడో ఆకలేసింది బాగా పాలపేక పెట్టుకున్నట్టుగా అదేది పట్టు అంటున్నాడు ఊరికే అనుకుంటాడు. ఆ నాదస్వర మాధుర్యం వీళ్ళకేం తెలుస్తుంది. అంచేతన మహాభద్ర శంఖారావములు, భయంకరమైన చెవుడు ఉన్నప్పుడు ఎంత శంఖం ఊదినా సరే వినపడదు కదా, ఇక అంతే. ఇంకా హరిభక్తి లేకపోతే అంతే. మనం ఇందులో ఇంకొక విశేషం మనం గుర్తుపెట్టుకోవాలండి. గుడ్డితనానికి కానీ చెమిటితనానికి కానీ ఏ రకమైన అవకరానికి కానీ మనం భయపడక్కల. హరిభక్తి లేకపోవడం అనేదానికే భయపడాలి. అవేవి అవకరాలు కావు నిజంగా. దానికి మళ్ళీ మనం వ్యాఖ్యానం చేసుకోవచ్చు హాయిగా. అవి పెద్దవి కింద భావించకూడదు. ఇది చెప్పడంలో పోతన గారి ఉద్దేశం అది కాదు. ఇవన్నీ మామూలువేనయ్యా. హరిభక్తి కనుక ఉంటే ఇవన్నీ సార్థకమే. మూక సద్గ్రంథాఖ్యాపనములు. ఇప్పుడు భాగవతం మీదే మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎంత పండితుడినైనా ఎంత చదువుకున్నా నోరు లేకపోతే ఎలా మాట్లాడతానండి. ఎంత బ్రెయిలీ భాషలో నేర్చుకున్నా మోగా చెవిటి వార్తలను 1 గంటకు వస్తూ ఉంటాయి టీవీలో. అలా ఈ అని ఎంత చదివినా ఏం చేస్తాం, ఏమర్థం అవుతుంది. మహా అయితే మొత్తం మీద ఒక 1/2 గంటకి ఏం చెప్పాడో తెలియచ్చు, అంతకుమించి తెలిసేదేముంది. మూక సద్గ్రంథాఖ్యాపనములు. మూగవాడికి గ్రంథం మీద వ్యాఖ్యానం చేయమంటే ఎలా వీలవుతుంది, చేయలేడు కదా. ఎంత చదివినా కూడా పండితులైనా కూడా ఇంకొకళ్ళు ఎవరికో చెప్పి చేయించాలి. అలాగే ఈ సంసారం ఈ జీవితం కూడా అంతమే. నపుంసక వధూకాంక్షల్. నపుంసకుడైన వాడికి పెళ్లి చేసుకోవాలనే కోరిక అనవసరం. ఆ అమ్మాయిని బాధపడడం వీడు బాధపడడం తప్పితే చేసేది ఏం లేదు. అక్కడ ప్రేమ కుదిరే వ్యవహారం కాదు. కృతజ్ఞావళి బంధుత్వంబులు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కాలంలో మరీ బాగా. కొంతమంది బంధువులకి మనం చేసిన మేలు గుర్తుండకపోగా మనకు అపకారం చేస్తారండి. తిరిగి అపకారం చేశారు అంటే వాళ్ళని దూరంగానే పెట్టాలండి. కలియుగంలో అపకారికి ఉపకారం అనే నీతి పనికిరాదండి. ఏం మొహమాటం లేదు చెప్పడానికి. సుమతి శతకంలో చెప్పినా సరే ఉపకారికి ఉపకారం చేస్తే చాలు. అపకారికి వీలైతే నా భాషలో చెప్పాలంటే గోప పేలిపోయేంత అపకారం చేయాలి. మళ్ళీ మనకు కాదు, ఇంకెవరికి చేయకుండా గోప పేలిపోవాలి. మళ్ళీ ఊరుకోద్దండి. అలాగా చేతకాంతనం అంటారు దాన్ని. మన చేతకానతనాన్ని సుమతి శతకం పద్యాలు చెప్పి సమర్థించుకోవద్దండి. మనం ధర్మాత్మలు అయ్యండి, మనకు అపకారం జరిగిందంటే చెంపలు పేలిపోవాలి. మళ్ళీ జీవితంలో పైకి లేవద్దు. ఇంకా అప్పుడే పాఠం అవుతుంది, మిగిలిన వాళ్ళకి పాఠం అవుతుంది. అది సమర్థుడైన వాడు ఊరుకున్నాడు అంటే వాడు కాదు సమాజం కూడా నష్టపోతుంది అన్నారు. అది కష్ట తీర్చుకోవడం కాదు, ఇది మనం ధర్మయుద్ధం చేస్తున్నాం.
ధర్మయుద్ధం చేస్తున్నాం మనం. ఎందుకు తోళ్ల మీదే కొట్టి చంపాడు భీముడు, అధర్మం అని తెలుసుండు కూడా. ప్రతిజ్ఞ చేశాడంతే, తోడ మీద కొడతాను, కొట్టాడంతే. ధర్మాధర్మాలు నాకు అనవసరం, తీసేయి, వాడు ఇక్కడ కూర్చోమని చెప్పాడు, మా వాడిని బదులు కొట్టాడంతే. అక్కడ భీముడిని ప్రశ్నించారు తర్వాత. తొడ మీద కొట్టడం యుద్ధ నీతి, గదా యుద్ధ నీతికి వ్యతిరేకం కదంటే, మాట తప్పడం కూడా అవినీతి కదా అన్నట్టు. నేను మాట అన్నాను కదా, మరి అన్న మాట ముఖ్యమా సభలో, లేకపోతే ఈ పాటి యుద్ధ నీతి ముఖ్యమా అంటే, నేను అన్నది ఎందుకన్నాను, భార్య కట్టుకున్న ఇల్లాలు నాకు అవమానం జరిగింది ఫలానా వాడి చేతులు అంటే, కొంచెం యోగం మారితే అన్నీ బాగుంటాయి, ఇప్పుడు మన పరిస్థితులు బావులు అని చెబుతాడు. వాడు మొగాడా? ఆవిడే కొడుతుంది కండి, ఏం మాట్లాడుతున్నావు అయ్యా అని. వెంటనే వెళ్ళి అవతల వాడి సంగతి తేల్చుకోద్దా? అదే పౌరుషం. భారత భాగవత రామాయణాలన్నీ ఆ పౌరుషాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ధర్మానికి ఎప్పుడు పౌరుషం తోడు కావలసిందే. ధర్మం దానంతటది గెలవదు. మీరు నమ్మిన నమ్మకమైన చెబుతున్న ధర్మం దానంతటది గెలవదు. మనం గెలిపిస్తే గెలుస్తుంది, మనకి భగవంతుడు సహాయం ఉంటుంది. మనం గెలిపించాలి. అది గెలుస్తుంది. ఏం గెలవదు? నువ్వు ఇంట్లో మినపరోట తింటూ కూర్చో, ధర్మం గెలవదు, అధర్మం గెలుస్తుంది. నిజం చీరగట్టి సింగారించేలోగా అబద్ధం ఆ రామళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నాది నిజం నేను ఎవరికీ చెప్పను నువ్వు కూర్చుంటే అబద్ధం ఆ రామళ్ళు ప్రయాణం చేస్తుంది. అప్పుడు నీ నిజం చెప్పినా ఎవడో నమ్మడెక్కడ, సమాధానం చెబుతున్నాడు అంతే అంటాడు. మౌనంగా ఊరుకోవడానికి మనమేమో రమణ మహర్షి కాదు ఇక్కడ. ఆ పరిస్థితులు వేరు. అంచేది అపకారికి ఉపకారం చేయకపోవడం కాదు, అపకారికి అపకారం కూడా చేయొచ్చు. ఉపకారం సమస్యలే చేయక్కల, ఉపకారికి మాత్రం ఉపకారం చేయాలి. బంధువుల్లోనే ఉంటారు ఖచ్చితంగా. కృతజ్ఞావలి బంధుత్వములు. ఎంత బంధువు అయితేనేమిటండి, చేసిన మేలు మర్చిపోతాడు, పైగా మనకు అపకారం చేస్తాడు, మళ్ళీ దుష్ప్రచారం చేస్తాడు. దూరం పెట్టేయి. ఇప్పుడు దూరం పెట్టడానికి గొప్ప ఉపాయం ఏముందో తెలుసా? నెంబర్ బ్లాక్ చేసేయి, మెసేజ్ కూడా బ్లాక్ చేసేయి, అంతే. దేనికి పలక్క చేసి పంపి వాడే ఊరుకుంటాడు. కనపడినా పలకరించక పక్కనే చెడిపోవు. అజ్జాలు ఇంకేమక్కల ఉపేక్ష మాత్ర దండుయులు. చెన్నైసూరు చెబుతాడు, కొందరు ఉపేక్ష మాత్ర దండుయులు అంటాడు. వాళ్ళని వదిలేసామంటే అదో దండని అంటాడు. బంధువులతో అంతే, యుద్ధాలు చేయక్కర్లేదు, శత్రువులు వేరు. అంచేత కృతజ్ఞుడితో బంధుత్వం ఉంటే ఉపయోగం ఏంటి? వాడికి చేసిన మేలు గుర్తుండకపోతే మనకు అపకారం చేస్తున్నాడు. ఎంతకాలం ఈ బంధుత్వం? ఇంకేదో మనం పిలిచామని వాళ్ళు పిలవలేదని ఏదికి రొట్టె మేము బెలవం బో, నువ్వు కూడా పెరక్క పిలిచినారావు బో, తీసే. ఓ టికెట్ తగ్గింది, ఓ శుభలేఖ మిగిలింది, ఏం నష్టమే లేదు. అంతేగాని ఇవన్నీ మనం పీకం పాకం అని వాళ్ళు ఏమనుకుంటారా వీళ్ళు ఏమనుకుంటారు, ఈ అనుకోవడంతోనే పోతుంది. ఇక్కడ భయంకరమైన రోగం వచ్చి ఆందోళన రోగం మంచాన పడుతూ అందరూ అనుకుంటారు. అప్పుడు ఇన్ని పెట్టుకోకూడదు, వదిలేసామంతే విషయం అక్కడ. అదే కృతజ్ఞావలి బంధుత్వములు. భస్మహవ్యములు. హవ్యం అంటే యజ్ఞంలో వేసేటువంటి హవిస్సు. అది యజ్ఞగుండంలో వేయాలి, అగ్ని ప్రజ్వలిస్తుండగా వేయాలి. బూడిదైపోయిన తర్వాత వేస్తే ఉపయోగం ఏంది? బూడిదలో పోసిన పన్నీరు. మహాబధిర శంఖారావముల్మూక సద్గ్రంథఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావలి బంధుత్వంబులు భస్మకవ్యములు లుబ్ధద్రవ్యములు. చాలా గొప్ప మాట, ఈ యుగంలో ఇంకా గుర్తుపెట్టుకోవాలి మనం. లుబ్ధద్రవ్యములు. డబ్బు కొన్ని కోట్లు ఉన్నా సరే వాడు లుబ్ధుడు అయితే ఏమీ ఉపయోగం లేదండి. అనవసరం మూట కట్టి వాడు అనుభవించడం ఇంకొకటి. లుబ్ధుడు అంటే ఎవరో తెలుసా? దానం ఇచ్చిన వాడు కాదండి. దానం ఇచ్చిన వాడు స్వార్థపరుడు. స్వార్థపరుడు వేరు, లోభి వేరు. స్వార్థపరుడు అంటే దానం ఇయ్యడు, కానీ వాడు అనుభవిస్తాడు. వాడి సౌఖ్యాలు, వాడి భోగాలు. వాడి ఇంట్లో 4 కార్లు ఉంటాయి. 4 కార్లు ఒకటి కాదు, ఎందుకంటే ఆయన కోటి, ఆయన భార్య కోటి, కొడుకు కోటి, కోడలు కోటి. 4 కార్లు ఎందుకంటే నలుగురు మనుషులకి ఎవరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు. అదే విషయం అక్కడ. ఇది పెద్ద వైభవం. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, లేదా కూర్చోలేరు నలుగురు దాంట్లో. నిప్పే అబ్బే, అత్తగారు కూర్చుంటే కోళ్ళ కూర్చోదు, తండ్రి కూర్చుంటే కొడుకు కూర్చో. ఇంకెందుకు నీ సంసారం ఇక్కడ? అందుకని మాకు 4 కార్లు ఉన్నాయండి, నలుగురు శత్రువులు అని మాకు అర్థమైపోయింది ఇక్కడ. అమెరికాలో ఒక పద్ధతి ఉంటుంది, కారు పుల్ అంటారు. అంటే కారు ఫుల్ అని అర్థం. ఒక్కడే ఉంటాడు, కారుకు ఒక్కడు ఉంటాడు అక్కడ. కారు పుల్ అంటారు. కారు నిండింది అంటే ఇప్పుడు మనం ఫాస్ట్ ట్యాగ్ అని పెట్టారు చూడండి, ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆపక్కలేదు. ఆ లైన్ వేరుగా ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ, ఆ లైన్ వేరుగా ఉంటుంది. కారు పుల్ అయితే నలుగురు ఉంటే కారులో ఆ లైన్లో వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగక్కల. అంత ప్రాధాన్యం ఎందుకు ఇస్తారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కారు వేసి బయలుదేరుతున్నాడు, పడవ కారు, ట్రాఫిక్ జామ్ అయిపోతాం. నేను ఒకసారి చూశాను అమెరికాలో. నేను ఉన్న కారుకి ఎంత దూరం అంటే వాళ్ళు గంటల్లో చెప్పుకుంటారు, గంట దూరం అన్నారు, 3 గంటలు పట్టింది. ఇదేమిటి అన్నాను. పైగా రాత్రి 10ంటికి సభ అయ్యాక 1 గంట అయింది అక్కడ అడంగుకి చేరేసరికి.
ఆ వెడుతుంటే కార్లు ఎలా ఉన్నాయంటే నేను చూశాను, దాని మీద ఎప్పుడు పద్యం వెళ్ళాను కను. ఇటకల గోడ ఉందనుకోండి, ఇటకలు ఇలా పేరించి ఇంకా మధ్యలో అతుకులు పెట్టడం మర్చిపోయి కాస్త పేరుస్తారు. ఆ ఇటకల గోడ కదులుతుంటే ఎలా ఉంటుంది, నెమ్మదిగా ఇటక తర్వాత ఇటక అలాగే కదులుతాయి కార్లు. అక్కడ చచ్చిపోతాడు మనిషి టెన్షన్ వచ్చేసి ఈ ట్రాఫిక్ జామ్కి. హైదరాబాద్ దానికి మరో రూపం కింద తయారైంది. కరోనా వల్ల ఏదో సుఖం అనుకున్నా మళ్ళీ వచ్చింది పద్ధతి. ఇదంతా ఉంచండి, ఈ దూరాలు ఉన్నాయి, ఇదంతా అదే కదా. ఇది ఎందుకు వస్తుంది, ఇది మనమైనా అర్థం చేసుకోవాలి. ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఒక కారులో వెళ్ళొచ్చు కదా, లేదు ఒక ఇద్దరికి అవసరం, మిగిలిన వాళ్ళు మానుకుని సాయంత్రం వెళ్ళొచ్చు కదా. అబ్బాయి ఎవరి పని వాళ్ళది, ఎవరి అహంకారాలు వారివి. నేనెందుకు ఆగుతాను. అందరూ తలో కారు వేసుకు బయలుదేరతారు. అపార్ట్మెంట్లు కారు పార్కింగ్ దగ్గర ఒక అపార్ట్మెంట్కి ఒక పార్కింగ్ కాదు 3 పార్కింగ్లు ఇవ్వాల్సి వస్తుంది. అవసరమైతే డబ్బులు ఇస్తానంటాడు. అసలు ఎందుకని విలాసాలు పెంచుకోవాలి, మనకు అసలు నలుగురం కలిసి ఉండలేమో ఆ మాత్రం. లుబ్ధుడంటే వీడు స్వార్థపరుడండి. లుబ్ధుడు ఎవరో తెలుసా, వీడు తన భోగాలు అనుభవిస్తాడు, స్వార్థపరుడు, ఇతరులకు పెట్టాడు. కానీ లుబ్ధుడు ఎవరంటే మరీ దారుణం, వాడు కూడా అనుభవించడు. వరవిక్రయ నాటకంలో సింగరాజు లింగరాజు లెక్క. ఆయన ఏ రోజు కట్టెలు కొనలేదుట, కాకి గూళ్ళు పడగొట్టి పొయ్యిలో పెట్టేవాటి. మహాపాపం కూడా. కాకి గూళ్ళు పడగొట్టి పొయ్యిలో పెట్టేవాటి. భార్యకి చింతపండు లెక్కపెట్టి ఇచ్చేవాట, కందిపప్పు మినపప్పు అని. కాళకూరు నారాయణరావు గారు రాస్తాడు మహానుభావుడు. రోజు రేషన్ ఇచ్చేవాట భార్యకి, ఎవరికో కాదు. ఆ ఇచ్చేటప్పుడు కూడా చింతపండు ఇచ్చి, చింతపండు నిన్న అయిపోయింది మళ్ళీ ఉట్లు ఏం చేసావు అని అడిగేవాట. అది లెక్క. చింతపండు అయిపోతే ఉట్లు ఉంటాయి కదా ఇలా సన్నగా, మరి అవేం చేసావు నాకు లెక్క చెప్పావు. చచ్చింది ఆ ఎల్లాలి వీడితో పడలేక. ఉట్లు ఏం చేసావంటే ఉంచాను ఈ పూటకు అందుటి. అది అదో డైలాగ్ అసలు. ఉట్లు ఏం చేసావంటే ఉంచాను ఈ పూటకు అని. అంటే ఈ పూటకు ఏ కూరలోనో అదే కూర, ఉట్టుకూరే అలా బతికాడు. ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయింది అంటాడు. అది ఏదో పెద్ద డిగ్రీ లాగా. ఖరనామ సంవత్సరం అంటారు కదా, సంవత్సరం పేరు గాడిద. ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకిగూళ్ళతోనే వెళ్ళిపోయిందని చెబుతాడు పెద్ద త్యాగంలాగా. ఇది పిసినారితనం, ఇది మరీ భయంకరం. ఇంకా సంస్కృత శ్లోకాల్లో అయితే పిసినారి వాడి గురించి మరీ భయంకరంగా చెబుతారు. ఇక అది మనం నమ్మడం కూడా కష్టం. శ్లుబ్ధుడైన వాడు ఎలా ఉంటాడు అంటే, స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమే విత్తం హరేదితి కృపణో ధనలోభేన స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమే విత్తం హరేదితి. పిసినారి వాడికి పెళ్లి చేశారట, భార్యా సంగమం చేయలేదుట. పెళ్ళి అయింది కానీ మనుగూడుపులు లేవు, శోభనాలు లేవు. ఇంకెందుకు ఈ పెళ్ళి అంటే ఊరికే శుభలేఖల కోసం. అదేమిటయ్యా దారుణం అంటే, కుదరదండి, అనవసరంగా పిల్లలు పడతారో వాళ్ళని ఆస్తి పట్టుకుపోతారన్నట్టు. ఊరు నీళ్ళు బంగారంగా పిల్లల ఆస్తి పట్టుకుపోతారంటే భార్యా సంపర్కం మానేస్తే దేనికి పెళ్ళిది? అది పిసినారితనంలో పరాకాష్ఠ అనమాట. అన్ని పరాకాష్ఠలు మీకు సంస్కృత సాహిత్యంలో ఉంటాయి. అది కృపణో ధనలోభేన స్వభార్యాం నాభిగచ్చతి అస్యాం యో జాయతే పుత్రక సమే విత్తం హరేదితి. ఇటువంటి లుబ్ధుడి దగ్గర ఎన్ని కోట్లుంటే ఏం ఉపయోగం? పోనీ ఎవడికి ఇవ్వడం పక్కనట్టు వాడైనా తినాలి కదా. కాస్త అందమైన చీర కట్టుకోమని చెప్పు, అందమైన బట్టలు నువ్వు దుడుక్కో, శుభ్రంగా ఉంగరాలు అవి పెట్టుకో, ఉన్నంత వరకు నగలవి వేసుకో. పట్టుకుపోతాడని వేసుకోవడం మానేస్తే పట్టుకుపోయాక మానేయి, ఎలాగో తప్పదు. పట్టుకుపోయాక మానేయి, అంతవరకు వేసుకో. అదే సిద్ధాంతం నాది ఎప్పుడు అంతే. ఉన్నవేమైనా వేసేసుకోవడం శుభ్రంగా ఉన్నవేవు. ఎందుకని మరీ ఎక్కువ కాకుండా అసలైనా వేసుకోలేదు. పెట్టింది ఎందుకంటే కంకణం ఎవరో పెట్టారండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, నేను ఒక కంకణం కూడా కొనుక్కోలేదు భగవంతుడి దయ వల్ల. అలాగని ఎప్పుడూ లంకణాలు ఉండలేదు, దేనికి లోటు లేదు, అన్నీ ఎవరో ఇచ్చినవి. అందుకని ఇప్పుడు 6 వేస్తేనేమో ప్రమాదం, కానీ ఒకటైనా ఉండాలి కదా. ఎందుకు ఇచ్చారు మీరు? వేసుకోమని కదా. ఆ వేసింది అక్కడ కనపడింది అనుకోండి సభ, అది మేము ఇచ్చిందే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందించడమే నాకు కావాలి. అప్పుడు ఎందుకని ఆయన ఆనందిస్తే పక్కవాడు చెబుతాడు, ఇంకోటి వేస్తాడు. అది వృత్తి రహస్యం. నేను వేసిన కంకణం మేము మెరుస్తుంది అన్నాడు, నేను ఒకటి వేయాలంటాడు. మనకు అది కలిసి వచ్చేది. ఇదే లౌక్యం అంటే. మనం ఏమీ చెప్పం, అలా వెలుగుతూ ఉంటుంది అంతే. అబ్బాయి వెలిగిపోతున్నాడండి, ఈయన వేయాల్సిందేనని అంటాడు. మనం ఏమైనా అడిగామా వాళ్ళని? ఐశ్వర్యం ఉన్నందుకు అనుభవించాలి. వెండి కంచాలు ఉంటే వెండి కంచాల్లో తినండి. ఈ ఉక్కు పళ్ళాలు ఎనపళ్ళాలు పెట్టుకుని కూర్చోకండి. పోతుందని బాధపడకండి, పోయాక మానేయండి. వెండి కంచం ఉన్నవాడు వెండి కంచం ఉన్నవాడు తినాలి, రోజు తినాలి. బంగారం ఉన్నవాడు 1, 2 ఉంగరాలైనా పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టుకుంటే ప్రమాదం, వేళ్ళు కూడా కోసేస్తారు. కొన్నైనా ఉండాలి కదా.
మంచి అందమైన బట్టలు చీరలు ఉన్నాయి. కొంతమంది ఉంటారు మహానుభావులు, బీరువాల నిండా ఉంటాయి, ఎప్పుడు అలా చూసుకోవడమే, మొత్తం లెక్క రాసుకోవడమే కట్టారు. ఏమిటంటే మనవరాల పెళ్ళికి అంతవరకు నువ్వు ఉండవమ్మా. పైగా మనవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోదు, చేసుకున్నాకే చెబుతుంది. గ్రాండ్ మా బ్లెస్ మీ అంటుంది వచ్చి ఇక్కడ. దీనికోసం మనం ఇక్కడ ఉన్న చీరలు కట్టుకోవడం మానేయాలా? ఇవన్నీ కట్టేసుకుంటే పని ఇంతోటి మనవరాల పెళ్ళికి చీర దొరకదా? దాన్ని పెట్టమంటే పెట్టదా? మంచి చీర లేదే నీ పెళ్ళికి రావాలనుకుంటున్నాడు, అదే పడుతుంది. మా అమ్మమ్మ రావాల్సిందే, అంతే కదా. ఎందుకు అనవసరంగా అనుభవించడం మానేయాలని చెప్పి లుబ్ధ ద్రవ్యములు. ద్రవ్యం స్వార్థపరుడు దగ్గర ఉన్నా పర్వాలేదు, వాడికైనా వినియోగం అవుతుంది. పిసిని కొట్టు వాడి దగ్గర ఉంటే వాడు కట్టుకోడు, ఏం చేయడు, ఎందుకు ఇది ఊరికే మూట కడతాడు ఇక్కడ. అది మళ్ళీ అంతా అలా వెళ్ళింది, ఆ బ్యాంకులోంచి వెళ్ళింది, అది వీడి ఏమి చూడాల. లుబ్ధద్రవ్యము లపుంసకవధూగంశం కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మకవ్యములు లుబ్ధద్రవ్యములు క్రోడ సద్గంధంబుల్. క్రోడ అంటే వరాహం, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు వేమన. పందిని తీసుకెళ్ళి మరి అస్తమానం మురికి నీటిలో ఉంటుంది కదా, దానికి వరాహ అవతారంగా మనం భావించి జాగ్రత్తగా పందులు పట్టేవాడిని ఒకటి తీసుకొచ్చి దాన్ని పట్టుకుని ఒళ్ళంతా శుభ్రంగా సొబ్బెట్టి తోమి, లక్ష సబ్బెట్టి తోమి, లక్ష కాదు ఇంకోటి ఏదో వచ్చింది ఇచ్చిన, అది సొంతూరు పొరుగురు 2 సబ్బులు పెట్టి దాన్ని పెట్టి తోమి బాగాను దాన్ని తీసుకెళ్ళి మీరు శుభ్రంగా చందనగంధ పంకిలమైనటువంటి పరిమళభరితమైనటువంటి ఉదకం మధ్యలో దాన్ని పెడితే అది అందులోంచి తోసేసుకుని వచ్చి మళ్ళీ మురుగుంట్లోకి వెళ్ళి నాకు ఇదే బాగుంది నీకేం తెలుసు ఉంటుంది. అందుకని పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అన్నాడు. దాన్ని అనడానికి వీలు లేదండి, తెలియక మాట్లాడతారు. మనం ఎంతసేపు ఏంటంటే పంది అనగానే, గాడిద అనగానే, కుక్క అనగానే, దున్నపోతు అనగానే తిట్టు పదాల కింద వాడుతున్నామండి. పందికి ఈ ముట్టి ఉందే, దాంట్లోకి వెళ్ళినటువంటి బురద లోపలికి వెళ్ళాక సుగంధంగా మారుతుందండి భగవత్ సృష్టి విలాసం. బయాలజీలో ఉంటుంది స్పష్టంగా. పంది జీవిత చరిత్ర అడ్డుకోత నిలువుకోత కోసేయడం కాదు, చదవాలి ఇవన్నీ. దాని ముట్టిలో 2 రంధ్రాలు ఉంటాయి కదా, ముక్కు ఘోణం అంటారు. అందులో ఉండే 2 రంధ్రాల్లో ఈ మురికి నీరు ప్రవేశించాక దానికి ఇష్టమైన ఫ్రాగ్రెన్స్, మనకి సబ్బులు అవి కొన్నప్పుడు చూడండి ఏ పరిమళం కావాలని అడుగుతారు కదా, ఈ సలాడ్లు అవి తిన్నప్పుడు, పానీయాలు తాగినప్పుడు. అలాగా పందికి భగవంతుడు ఎంత గొప్ప శక్తి ఇచ్చాడు అంటే దానికి ఇష్టమైన సుగంధంలోకి అది మారడానికి అవసరమైన అవయవాలు కొన్ని నాడులు లాంటివి నాసికా రంధ్రంలో ఉన్నాయి. అది వరాహం. మనకున్నాయా? ఏ దుర్గంధాన్నైనా సుగంధంగా మార్చగలిగిన శక్తి మన నాసికా రంధ్రంలో ఉండుంటే కరోనాయే వచ్చేది కదా ఎవరికైనా. అంటే భగవంతుడు ఏ జీవిని అవమానకరంగా సృష్టించలేదండి. మనం అనుకునే మాటలు ఇవన్నీ కూడా. దున్నపోతు చేసినంత పని ఎవడు చేస్తారండి అసలు? గాడిద అంటాం, గాడిద మోసినంత బరువు ఎవరు మోయగలరండి? 100 కేజీలు బరువు పెట్టండి అమ్మా, గాడిద కదలదు. మనం చచ్చిపోతున్నాం. అక్కడ మంచినీళ్ళు చేసా మోసేసరికి ఈ చేతిలోకి ఆ చేతిలోకి, అయ్యి బాబోయ్ ఇది పెద్ద ఏనుగిది, 2-3 సార్లు మార్చడం దీన్ని. అంతా 7 మల్లెపూలు ఎత్తు వాళ్ళే తయారయ్యారు ఆడామోగాని. ఏ బరువు పట్టుకోలేరు, ఏమీ మోయలేరు. అన్ని బరువులు మోసే గాడిదతో ఇంకెవరినో పోల్చడమా? తప్పండి, గాడిదకి అవమానం అది. ఒకడు ఊరికి అబద్ధాలు ఆడుతున్నాడు అస్తమానం. క్లాసులో ఎప్పుడు చెప్పిన ఆలస్యంగా వచ్చావన్నా, పాట అప్పచెప్పి అన్నింటికీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఒళ్ళు బట్టి గాడిద కూడా అని తిట్టేట్టు మాస్టర్. వెంటనే క్లాస్ రూమ్ దగ్గరికి గాడిద వచ్చింది. అదేమిటి వచ్చిందంటే, ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. తరగతి దగ్గరికి గాడిద వచ్చి వండర పెట్టదు. నీ బాబుతో తిట్టుకో, నీ కొడుకుతో తిట్టుకో, నాతో పోల్చకవాడిది. మా అబ్బాయి చాలా మంచివాడు, నాకు మళ్ళీ బరువులు మోస్తాడు. గాడిద కొడుకు అంటే మీ అబ్బాయి అనుకో. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకొంచు తిట్టగావిన అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చాను కదన్నా ఘన సంపన్న అన్నారు. చాటు పద్యాల్లో ఉంటుంది. అంటే గాడిదకి అవమానం అది. మన భాష గాడిదలకి, కుక్కలకి, పందులకి, దున్నపోతులకి రాదు కాబట్టి అవి మనల్ని క్షమిస్తున్నాయి, లేదా పొడిచి చంపేస్తాయి. మా లక్షణాలు ఏమిటో మీకు తెలుసు అసలు. భగవంతుడు ఏ జీవిని అవమానించలేదు. కుక్కని మీరు గమనించండి. ఏమండి ఇవాళ పోలీసులకు నేర పరిశోధనలో ప్రధాన సాధనం కుక్కే కదండి. నమస్కారం చేయొద్దండి. ఎవడు మరి ఏ మనిషి ఏ పోలీసు కనిపెట్టగలడు, ఏ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కనిపెట్టగలండి ఆ రహస్యాన్ని? ఎంత శక్తి ఇచ్చారండి భగవంతుడు దానికి. ఎక్కడో నెత్తురు ఉలికితే, ఒక బొట్టు నెత్తురుంటే ఇలా ఊరికి అని వాసన చూస్తుందా? మైళ్ళ దూరం పెడుతుందా? వాడు అంతా కూడా ఎలా వెళ్ళాడో అలాగే పెడుతుందా? వాడు ఎక్కడ చివరి కళ్ళు దుకాణం దగ్గర వాడు ఆగిపోతే అక్కడ ఆగిపోతుంది. ఈ పరీక్షాధికారి చేయలేడు ఈ పని. భగవంతుడు ఆ శక్తి కుక్కకిచ్చాడు.
దానికోసం కోట్లు ఖర్చు పెట్టి పోలీసులు కుక్కల్ని మేపుతున్నారు ఈవేళ. మానవులు ఎవరైనా చెబుతారా? మనిషిని చెప్పమంటే రహస్యం చెప్పడం, తనదైన శైలిలో ప్రశ్నిస్తే కానీ చెప్పడం. తనదైన శైలి అంటే ఏమిటో తెలుసు, నాకేమిటో తెలియక మధ్య పేపర్లో వస్తే ఓ పోలీసు ఆయన అడిగా, తమదైన శైలిలో పోలీసులు విచారించారంటే ఏమిటన్నా, అది చెప్పేది కాదండి, లోపల రండి అన్నాడు. వద్దులే అని వచ్చేసాను బయటికి, అర్థమైపోయింది. అది చెప్తే తెలియదు గరిగిపోయి వారు లోపల రండి వచ్చారన్నాడు. అప్పుడు అర్థమైపోయింది వెంటనే తమదైన శైలి ఇదనమాట. నాకు ముందు తెలియలే, పత్రికల వాళ్ళు ఎర్ర ఇప్పుడు మా కవులకు రాస్తారు, గరికపాటి వారు తమదైన శైలిలో పద్యం లేరు, తమదైన ప్రవచనం కూడా ఇప్పుడు ఇతరులు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఉంటుంది కదా, అందుకని పత్రికల వారు రాస్తే తమదైన శైలిలో ప్రవచనం చెప్పారు. తెలుసు నాదైన శైలి ఏమిటో తెలుసు అందరికీ. నాకు పాఠాలు చెప్పినప్పుడు ఇదే సమస్య, ఎప్పుడు సిలబస్ అయ్యేది కాదు. మా ప్రిన్సిపాల్కి నాకు అదే గొడవ, జనవరికి అవ్వాలి నీకు ఎందుకంటే గొడవ ఫిబ్రవరికి అవుతుంది, పాఠం బాగుండాలనేవాడిని. అందుకే నాకు అపారమైన శిష్య సంపద ఉంది భగవంతుడి దేవాల. 30 ఏళ్ల క్రితం చదువుకున్న వాళ్ళు కూడా నన్ను మర్చిపోలేదు. 32 ఏళ్ల క్రితం నేను పాఠం చెప్పిన వాడు వేసిన హారం ఇది, ఇంటికి వచ్చి వేసి వెళ్ళిపోయాడు. జలంధర్ రెడ్డి అని ఇక్కడ పెద్ద కాంట్రాక్టర్గా ఉంటాడు ఆయన 32 ఏళ్ల క్రితం చెప్పాను ఆయనకు పాఠం. నేను ఇంటికి వచ్చి నేను అడగకుండా ఆవిడ నేను కూర్చుంటే మెడలో వేసి ఇంకా కవర్ ఏదో కూడా ఇచ్చాడు, చెబితే బాగుండదు నేను ట్యాక్స్ పడుతుంది, అందుకని ఇచ్చి వెళ్ళిపోయాడు. దండం పెట్టి ఏమిటయ్యా ఇస్తున్నా, నాకు గుర్తుంది బా గురువుగారు మీరు చెప్పిన భారతం ఎప్పుడు గుర్తుంది, ఈ 32 ఇయర్స్ ఎప్పుడు 81 82 చదువుకున్నాడు దగ్గర. అది శిష్య భక్తి అండి. అది మాత్రం మర్చిపోలేదు, మాకేమో 300 మంది శిష్యులు అని అతను మర్చిపోలేదు, వచ్చి వేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటి 32 ఏళ్ల కృతజ్ఞత గుర్తుగా నేను ఎప్పుడు బయట సభల్లో ఇది వేసుకుంటా, ఎందుకంటే అతను గుర్తొస్తాడు నాకు. అన్ని ఏళ్ల కదా పైగా 8వ తరగతో 9వ తరగతో చదువుకున్నాడు. అది అప్పుడు ఎప్పుడో చెప్పిన పద్యాల పాఠాలు గుర్తు పెట్టుకోవాలా, దానికి ఇంత సత్కారం చేయాలా? కృతజ్ఞత అంటే అదండి. శిష్యులు ఉండడం చాలా అదృష్టం. అసలు గురువుకి గొప్ప అదృష్టం శిష్య సంపద. అటువంటి గురువు దొరకాలి, అటువంటి శిష్యులు ఉండాలి. అలాగా లుబ్ధద్రవ్యములు క్రోణ సద్గంధంబుల్, మన భాషలో చెప్పాలంటే పందిని మనం పన్నీరు పెట్టినా అది బురదలోకి వెళ్ళిపోయినట్టే. నువ్వు సద్గంధాలు ఎన్ని వాసన చూపించినా పందికి నచ్చదు కదా. హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు. ఇంత తీవ్రంగా మాట్లాడుతుంటే హిరణ్యకశిపుడు నిజంగానే తారాస్థాయిలో వచ్చిందండి కోపం. తారస్థాయి అనాలండి, తారాస్థాయి అనకూడదండి. సందర్భం వచ్చింది కూడా చెబుతున్నా. తారా అంటే నక్షత్రం, తారస్థాయి రకార అకారములు, అది రవికిరణం, రవి శశి అన్న దాంట్లో రా తారా అనుకో. తారా అంటే నక్షత్రం, నక్షత్ర స్థాయిలో కోపం రాదండి. తారస్థాయి ఎక్కడదంటే సంగీతానికి సంబంధించి. మంద్రస్థాయి తారస్థాయి అంటారు. సంగీతం పాడేటప్పుడు అంటారు, పైకి ఎడతారు, కొంతమంది కిందకి రారు, పైకే పోతారు. క్లైమాక్స్ అంటారు దాన్ని, 3వ కాలం అంటారు దాన్ని. ఆ 3వ కాలం వాడికి పోయే కాలం వస్తుంది ఒక్కోసారి. ఆ వెళ్ళగలిగిన వాడే పెడతాడు, లేనివాడు పక్కన తిప్పేస్తాడు ఉడుపుగా, పైకి వెళ్తే వాడు కిందకి రాలేడు. అది ఆ పైకి వెళ్ళడం ఉందే 3వ కాలంలో బాలమురళీకృష్ణ గారు వంటి మహానుభావులు అలా చేస్తారు. అది విన్యాసం బ్రహ్మాండంగా ఉంటుంది. అది తారస్థాయి. మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, తారస్థాయి. మంద్రస్థాయి అంటే లో లెవెల్, మధ్యమ స్థాయి అంటే మధ్య రకంగా, సాధారణంగా అన్ని పాటలు అలా ఉంటాయి. తారస్థాయి ఒక్కోసారి అలా ఉంటాయి. అంచేతనిది అతని కోపం తారస్థాయికి చేరింది. వెంటనే భటులను పిలిచాడు. కొడుకు అని క్షమించాల్సిన అవసరం లేదు, నాకు ప్రథమ శత్రువు ప్రబల శత్రువు వీడే. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణిని రక్షసేయుక్రియ. ఈ అజ్ఞున్ కులద్రోగి దుస్సంగున్ కేశవ పక్షపాతిని అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించెదన్ కులము నిర్దోషంబుగా వించెదన్ అని ప్రతిజ్ఞ చేశాడు. ఎస్వి రంగారావు గారు బ్రహ్మాండంగా నటించాడు. ఆ మహానుభావుడికి నమస్కారం. హిరణ్యకశిపుడన్నా, దుర్యోధనుడన్నా, రావణాసురుడన్నా ఎస్వి రంగారావే. ఆయన పాత్రలో ఆ రాక్షసుడు కనిపిస్తాడు, ఆయన కనిపించడు. ఇతరులు కూడా పోటీపడి రాక్షస పాత్రలు వేశారు, వారు కనిపించారు, పాత్ర కనపడలేదు. ఒక పాత్ర నటిస్తున్నామంటే పాత్ర కనపడాలి, మనం కనపడకూడదు. నటుడికి ప్రధాన లక్ష్యం. అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పాడు నాకు ఈ మాట ఒకసారి. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే, నటనలో జీవించారండి అంటారంటే, నరసింహరావు గారు మీకు చెప్తే 10 మందికి చెబుతారు కూడా చెబుతున్నారు, నటనలో ఎప్పుడు జీవించకూడదండి అన్నాడు. ఆ పాత్రలో లీనమై నటించారంటారు కదా, మీరు దేవదాసులో లీనమై నటించారని అడిగాను. అంత బాగా చేశారండి, దేవదాసు పాత్రలో లీనమైతే బాగా ఎక్కేదండి, నటించేవాడిని కాదన్నాడు. ఆయన చెప్పాడు స్పష్టంగా. నేను లీనం అవ్వలేదండి, లీనమైనట్టు కనపడాలండి, నటుడు లక్షణమే అది అన్నాడు ఆయన. తాను పాత్రలో లీనమైనట్టు కనపడాలి, కానీ లీనం కాకూడదు. ఒక దుఃఖం
కరుణరసం నటించాలంటే దుఃఖాన్ని అనుభూతికి తెచ్చేసుకుని ఏడవడం మొదలెడితే ఇక ప్రేక్షకులందరూ ఏడుతారు, వీడు భజ్యం పాడలేడు. కన్నీళ్ళు వచ్చినట్టే ఉండాలి, ప్రేక్షకులు కన్నీళ్లు గార్చాలి, ఈయన గంభీరంగానే ఉండాలి. లీనం అవ్వకూడదండి, అది పొరపాటు మాట మాట్లాడతారు. నేను ఎప్పుడూ లీనం కాలేదండి ఏ పాత్ర. నేను నాగేశ్వరరావు అన్న విషయం నాకు తెలుసు. ఆ పాత్ర దేవదాస రామదాస చూసుకుని అలా ప్రేక్షకులను రంజింపజేశాను అంటే మహానుభావ నటన రహస్యం నీ వల్ల తెలిసిందియా అన్నాను. ఆ రంగంలో ఉన్నవాడు చెప్తే ఆ మాట వేరండి, మనం ఏదో బయట మాటలు ఏవో రకరకాల మాట్లాడుకుంటాం. అలాగా దీన్ని ఎస్వి రంగారావు గారు బ్రహ్మాండంగా నటించాడు భక్త ప్రహ్లాద్. ఇప్పుడు ఈ మాట చూడండి, అనేక రకాల సాంసారిక సమస్యలకి సంస్థాగత సమస్యలకి కొన్ని వ్యాపార సంస్థలు, పాఠశాలలు, ఇతరత్ర సంస్థలు ఉంటాయి, వాటికి కూడా ఉపయోగిస్తుంది. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి, శరీర అవయవాల్లో ఎప్పుడు వైద్యం నుంచి మనం నేర్చుకోవలసిన మాట. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణి నిరక్షసేయు క్రియ. క్యాన్సర్ సోకింది, ఒక చేతికి వచ్చింది, లేదు కాలికి వచ్చింది, ఈ కాలు ఇక్కడికి పాదం తీసేయాలండి అన్నారు. ఒక్కోసారి షుగర్ సంబంధంగా వస్తే పాదాలు తీసేస్తారు, అక్కడికి తీసేయాలండి తప్పదు అన్నారు. అయ్యో బాబోయ్ నా పాదం బోడు మంది పాదాభివందనం చేసే పాదం అంటే ఇంకా పాదాలు ఉంటాయి, నువ్వు ఉండవు ఇక్కడ అంతే, ఒప్పుకోవలసింది దానికి. నా కాలు కదా అంటే అలాగే రోగం వచ్చిన తర్వాత. పాము గరిచినప్పుడు ఇదివరకు అలా చేసేవారండి, వేలు మీద పాము గరిస్తే అది విషంతో ఇలా వాచిపోయింటే ఇంకా ఎక్కేది కాదండి పైకి, అప్పుడు ఈ వేలుకి తీసేసేవాళ్ళు. అందుకని ఉరగదష్టమైన అంగుళిలాగా అని చెబుతాడు కాళిదాసు రఘువంశంలో చెబుతాడన్నమాట. ఉద్యోగ సంస్థల్లోంచి ఉద్యోగులను కొంతమందిని అవసరమైతే ఎలా తొలగించాలంటే, ఆయనకి యజమానికి ఈయన బావమరిది కావచ్చు, మేనలుడు కావచ్చు, లేదా స్నేహితుడు కొడుకు కావచ్చు, లేకపోతే ఈయన గౌరవించే వ్యక్తికో కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అతని వల్ల సంస్థ దెబ్బతింటుంది అంటే తీసేయాలి. అంగుళీవ ఉరగక్షత అంటాడు రఘువంశంలో కాళిదాసు. రఘువంశ మహారాజుల పరిపాలన ఎందుకు బాగుంది అంటే, అటువంటి ఉద్యోగుల్ని ఎంత దగ్గర వాళ్ళైనా సరే, రాణిగారికి కానీ ఈయనకి కానీ ఎవరికి దగ్గర వాళ్ళైనా సరే తొలగించి పారేసేవాడు, క్షమించకూడదు అక్కడ. ఎందుకని అంగుళీవ అది నీవేలే, కానీ పాము గరిచింది, దాన్ని విషం ఎక్కింది, ఇంకా పైకి ఎక్కట్లే. ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, నిరోధక శక్తి, అందుకని ఎక్కట్లేదు. పాము గరిస్తే వెంటనే ఏం పోరు. ఇంకో సరదాకు మాట చెబుతా, మగాళ్ళకి బాగా ఉపయోగిస్తుంది. కనీసం ఏ ఉన్నా లేకపోయినా మగాడికి మొలతాడు ఉండాలి ఖచ్చితంగా, బెల్ట్ ఉంటే కుదరదు, మొలతాడు ఉండాల్సింది. పాము గరిచినప్పుడు అత్యవసరంగా తీసుకుని ఎక్కడుందో అక్కడ కట్టుకోగలిగితే చాలా వరకు ఆగుతుందండి, అది బిగించి పారేయాలి, చాలా వరకు ఆగుతుంది. అందుకే పూర్వం మొలతాడు లేకుండా పిల్లల్ని బయటికి పంపేవారు కాదు. పొలాలు తిరుగుతారు, ఎక్కడో జరుగుతాయి, వాళ్ళకి చెప్పేసేవారు ధైర్యంగా, తీసి కట్టేసుకెళ్ళి బిగించి కట్టాయి, అక్కడికక్కడ ఆగుతున్నాయి. ఎంతవరకు అంటే 24 గంటలు ఆగదు, 1 గంట ఆగుతుంది. ఈలోపు వైద్యం చేయించుకో, యాంటీవీఎనం ఇంజక్షన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు పొలంలో గరిస్తే ఎవరు వస్తారు? మా సొంత మేనమా 35 ఏళ్ల వయసు కూడా పొలంలో బాగుగలుగుతున్నారు. ఇప్పుడు మా సొంత మేనమా. మరి ఇప్పటికీ మా అమ్మ బతుకున్నంతకాలం మా తమ్ముడు అని ఏడుస్తూనే ఉండేది. మరి ఆయనకి తెలుసుంటే చేసుంటే సమయానికి వైద్యం జరుగుంటే బతికేవాడు కదా. భార్య ఒక కూతురు అనాథ అయిపోయారు. ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఖచ్చితంగా. మొలతాడు ఎందుకు, అది ఎందుకు, ఇది ఉండాలి. ఓ పక్కన ఉండి ఏం చేసింది నేను, ఇది ఆపత్ సమయంలో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అందుకని మన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు, ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి మీరు గమనించండి, పూర్వకాలం వాళ్ళు ఎప్పటికి చేస్తారు, ఈ మొలతాడికి ఒక తాయెత్తులో కడతారు రాగిది. దాని లోపల ఏం పెడతారో తెలుసునా అండి? బొడ్డు తాడు కత్తిరించినప్పుడు ఆ DNA ఉంటుంది కదా, ఆ ముక్క ఇందులో పెడతారండి. మన దేశంలో మంత్రసాని కూడా బ్రహ్మాండమైన వైద్యురాలమ్మ, మంత్రసాని చేస్తుంది. బొడ్డుతాడు కత్తిరిస్తారు కదా, కత్తిరించినప్పుడు చిన్న ముక్క తీసి ఈ రాగి గొట్టల్లో అప్పటికి తయారు చేసి పెడతారు. దాన్ని ఒక పక్క తెరిచి ఉంటుంది, ఒక పక్క మూసి ఉంటుంది. దాంట్లోకి ఇది గెంటి మూసేస్తారండి వెంటనే. ఆ తాయెత్తుని ఈ పిల్లాడికి లేదా ఈ పిల్లకి ఆ మొల కట్టేస్తారు. ఎందుకని? ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఇతని రక్తం ఏమిటో తెలుసుకోవాలంటే అది ఉపయోగపడుతుంది. ఏమి భారతీయ వైద్యం, ప్రాచీన వైద్యం, ఎంత దృష్టి. సమయం వచ్చింది మన ప్రాచీన సంస్కృతి మీద గౌరవం పెరిగేలా ఇంకో మాట చెబుతాను. మంత్రసానులు అని ఎందుకంటారండి వాళ్ళని? భాష తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మంత్రసాని ఏమిటండి? నర్సు అనే మాట సరే, దానికి అర్థం ఉంది, మనం అలాగే ఏదో సేవకురాలు అనొచ్చు. అంతేగాని మంత్రసాని ఏమిటండి? సాని అంటే స్త్రీ అనే మాట ఉంది, దొరసాని. మంత్రసాని ఏమిటి?
వాళ్ళు మంత్రాలు చదివేవారండి. పురుడు రావడానికి ముందు నొప్పులు పడుతుంటే మంత్రాలు చదివేవారండి. వాళ్ళకి మంత్రాలు నేర్పేవారు బ్రాహ్మణులే. మంత్రసానుల కులం బ్రాహ్మణులు కాదు, వాళ్ళు వేరే. నేర్పేవాళ్ళు. ఎలా నేర్పేవారు తెలుసా? గాయత్రి మంత్రాన్ని తిరగేసి నేర్పేవారండి, తప్పులతో నేర్పేవారండి, చాలా ఒత్తులు పెట్టి నేర్పేవారండి. దెబ్బకు పురుడు వస్తున్న నొప్పులు వచ్చి దాని రహస్యం. ఇందుకని మంత్రసా. నేను ఏమిటి మంత్రసాన్ ఏమిటి నా బుర్ర పనిచేసి ఏదో ఉండాలి మంత్రం అనిట రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయంలో ఓ పుస్తకం చదువుతుంటే దొరికింది ఈ సమాచారం. అయ్యి బాబు ఏం గొప్ప సమాచారం రావడం. ఇది మంత్రసాని. లేకపోతే ఎందుకంటారు, ఊరికే ఎందుకంటారండి అక్కడ మంత్రంతో సంబంధం లేకుండా మంత్రసాని ఎందుకంటారు? వాళ్ళు మంత్రాలు నేర్చుకుని ఏం చేసేవారంటే, మనం నమశివాయ అని చాలా మృదువుగా నమశివాయ అనేవారు, శివద్రనాహ అనేవారు. చచ్చిపోతాడు పిల్లాడు అక్కడ. అప్పుడు ఈ గర్భిణికి ఆవిడకప్పటికే 9 నెలల నొప్పులు రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి, అందున బ్రాహ్మణ కుటుంబాల్లో పిల్లలకి ముందు నుంచి ఆ మంత్రాలు వినే అలవాటు ఉంటుంది కదా, ఈ అసాధు ఉచ్చారణ వాళ్ళు భరించలేరు. అబ్బోయ్ మా నాన్న ఇలా చదవలేదు, మా ఇదేమిటి, మా తాత ఇలా చదవలేదు, ఇదేమిటి అంటారు. చదువుతారు, కనిపెట్టుకుని చెవులో మొత్తం నోరు పెట్టి అరిచేస్తారు. ఈ ఉచ్చారణ ఘోరంగా ఒత్తులు పెట్టి చదవడం వల్ల వాళ్ళకి లోపల ఒక ఆవేదనలా జనించి ఆ వేడిలో ఆ ఉద్వేగంలో నొప్పులు వస్తాయి. లేకపోతే మరి వేళ ఉన్న సాధనాలని సిజేరియన్ ఆపరేషన్లు ఇవన్నీ లేవు కదా, ఏదో చేయాలి కదా. ఆ కాలంలో ఈ సౌకర్యాలు ఏవి యంత్రాలు లేకపోయినా వాళ్ళు ఎన్ని విధాలు కనిపెట్టారండి. మానవ మేధను మించింది ఏదైనా ఉందా? ఎన్ని యంత్రాలు కనిపెట్టినా మనిషి మస్తిష్కాన్ని మించింది లేదండి. నా తెలివి ఉపయోగించాలి. అలాగే ఇతను చెబుతున్నది ఏమిటి అంటే, శరీరంలో ఒక అవయవానికి రోగం వస్తే మీరు దాన్ని నా కాలు, నా చెయ్యి, నా మూతి అని ముద్దెట్టు కూర్చుంటారా? మన ఇంట్లో దీపమే కదా అని ముద్దెట్టుకుంటే కాలకుండా ఉంటుందా అన్నారు. నేను పెట్టిన దీపమే దేవుడి దగ్గర నాకు ఎంత ఇష్టమో అని అన్నాం అనుకో, అయిపోయింది మూతి. ఇంకా ముద్దుశలి ఇంటి దీపం అని ముద్దుడ కాలకయుండునే అంటారు కవులు. మన ఇంటి దీపం కదా అని ముద్దెట్టుకుంటావా? పిల్లలైనా అంతే, బంధువులైనా అంతే, ఎవరైనా అంతే. దుష్టుడే దుష్టత్వాన్ని ఖండించాలి మనం, వ్యక్తిని కాదు. ఎక్కడ ఇది కుదరదని చెప్పడమే. ఆ చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. శేషాంగ శ్రేణిని రక్షశ్రేయిక. ఆ వేలో కాలో తీసేయకపోతే మిగిలిన అవయవాలు ఉండవు. ఒక సంస్థ కూడా అంతే. ఒక ఉద్యోగం ఉంటాడు, వాడు పెంటెట్టేస్తూ ఉంటాడు. ప్రతి వాడిని హెరాస్మెంట్ అంటారు ఈ రోజుల్లో. అది చేస్తూ ఉంటాడు, ఎవరిని పని చేయనివ్వడం. ఒక్కొక్క మనిషి ఎలా ఉంటాడంటే, పెద్ద మనిషి వాడు కింద పని చేయడం కష్టమండి, వాడితో పని చేయించడమో కష్టమండి, వాడితో కలిసి పనిచేయడం కూడా కష్టమండి. గుణాతీత వ్యక్తి అంటే వీడే. వాడికి మేనేజర్ పోస్ట్ ఇచ్చామా మనం నలిపేస్తాడు. పోనీ వాడిని కింద పెట్టామా మనం చెప్పింది చేయడు. వాడితో కలిసి మనం పని చేసామా మన పని చేసుకునేవాడు. మొత్తం మీద అంత బద్ధకస్తులు సంస్థను పాడు చేయడమే పని వాడికి. ఉంటారే ఖచ్చితంగా. ప్రతి సంస్థలో ఒక్కడైనా ఉంటాడు ఖచ్చితంగా. వీడిని వెంటనే తొలగించాలి. వాడు మావమరది, మేనలుడు, లేకపోతే దగ్గరవాడు, లేకపోతే మనకి ఇందులో పెట్టుబడి పెట్టిన ఆయన కొడుకు, ఇది ఇలాంటి మన సంస్థ నడవాలి ఇంకా. అందుకని చెబుతున్నాడు ఇక శేషాంగశ్రేణి రక్షశ్రేయ. ఈ ఉదాహరణ మంచిదే ఆయన చెప్పింది, కానీ ఆయన చేసిన పని ప్రహ్లాదుల మీద ప్రయోగించడమే తప్పు. అది మంచివాడి మీద ప్రయోగించిన అందులో కొడుకు మీద. కొడుకు కూడా సమస్య కాదు, మంచివాడు కదా. ఎవరి మార్గం మంచిదో మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రహ్లాదుడి మార్గమే మంచిది. కానీ అహంకారం, ఎందుకంత అహంకారం వచ్చిందో తర్వాత తెలుస్తుంది. అహంకారం కారణంగా ఆయన తట్టుకోలేక ఏమైనా సరే ఈ అజ్ఞున్, కులద్రోహి, దుస్సంగున్, ఇంత దుస్సాంగత్యం ఎవడుకుంది ఇక్కడ. నేను చెప్పేదోడు వీడు చెప్పేదోడు నా కొడుకు ఎలా అవుతాడు? కేశవ పక్షపాతి. ఎంతసేపు కేశవనారాయణ మాధవ అంటాడు. తండ్రి పేరు చెప్పరా, రాజ్యంలో మనకేదో అమ్మవారి దేవత ఉంది, ఆ పేరు చెప్పరా, పోలేరమ్మ, ముత్యాలమ్మ, 100 మంది దేవతలు అంటే విష్ణువు అంటాడు ఎంతసేపు. ఎవడు శత్రువు వాడినే ప్రశంసిస్తున్నాడు. రాక్షస వంశాన్ని మొత్తం నాశనం చేసిన విష్ణువుని ప్రశంసిస్తున్న వాడిని నేను ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి పోషించనా? నా తర్వాత రాజ్యం కూడా ఇవ్వాలా? నాకేం కర్మ? ఇది ఆయన అభిప్రాయం. ఆయన అంత కోపంలో ఉన్నాడు. శత్రుత్వం పెంచుకుంటే అలాగే ఉంటుంది. కులద్రోహి, దుస్సంగున్, కేశవ పక్షపాతిని, అధమున్ చంపించి, ఇతను చంపించి తీరాల్సిందే. వీరవ్రతోత్తుంగ ఖ్యాతి జరించదని హిరణ్యకశ్యపుడు తన వంశ రక్షణ కోసం కొడుకునే చంపించాడు. అది ఖ్యాతి వస్తుంది నాకు, అది అపఖ్యాతి కాదు అన్నాడు ఆయన. నాకు ఖ్యాతి వస్తుంది, నా రాక్షసులైనా నన్ను ప్రశంసిస్తారు, కుదరదో, వంశానికి మర్యాదగా అలా ఉంటే వేసేయవలసిందే కొడుకైనా సరే. ఇంతంత ఆవేశాలు ఎవరికైనా తండ్రి అన్నవాడికి ఉండొచ్చా? ఎంత వ్యతిరేకమైతే మాత్రం. అంత వ్యతిరేకమైతే వాడి దారిని వాడు వదిలేస్తే వాడి కర్మ ఏదో వాడు అనుభవించడు. వీళ్ళ పరువు హత్యలు జరుగుతున్నాయే, ఆ స్థితిలో మనం ఆలోచించాలి.
అంత పోయి ఆ జంటను వేధించి వేటాడి చంపేయాలా? అటు ఆవిడ మన కూతురు కాదా, మన అల్లుడు కాదా, మన కొడుకు కాదా, మన కోడలు కాదా? ఇష్టం లేకపోతే తల్లిదండ్రులు ఒకటే, నమస్కారం నాయన, నీ ఇష్టం చేసుకో, మాకు తెలియదు, నువ్వు సుఖంగా ఉండడం మాకు కావాలి. ఒకవేళ నాకు అనుమానం అండి, నమ్మకం కూడా, వారు ఎంచుకున్న సంబంధమే బాగుంటుందేమో మనం తెచ్చింది దానికంటే. మనం ఎందుకంత అహంకారం దేనికి? దానికి మనకి పిల్లలు బాగుండం కదా మనకు కావాల్సింది. ఇవాళ ఎన్ని జరుగుతున్నాయో చూడండి, ఎన్ని పేపర్లో వస్తున్నాయో. కూతురును చంపుకోవడం, అల్లుడిని చంపుకోవడం, కొడుకును చంపుకోవడం, కోడలు పోని. వీళ్ళు ఏమైనా సుఖపడ్డారంటే చివరికి ఆత్మహత్యలు చేసుకున్నారు, లేదా నానా బాధలు పడుతున్నారు. ఈ పరువు హత్యల సమాజం మారాలంటే హిరణ్యకశ్యపుడు ధోరణి ఉండకూడదు. నిజమే, ఆయన అభిప్రాయం గొప్పదే అనుకుందాం, పోనీయండి, విష్ణువు అంత శత్రువే అనుకుందాం, ఆయన ఏదో కొడుకు విష్ణువుని ప్రార్థిస్తున్నాడు అనుకుందాం. అంత అభిప్రాయ భేదం ఉన్నప్పుడు నేను దారిలో చూసుకో, నా జోలికి రాకు, వాడు మంచిది వెళ్ళు, అయిపోయేవాడు, దాన్ని వాడు బతుకుతాడు కదా, చంపించడం ఎందుకు? అంతే. కాదంటే ఏమిటి ఇక్కడ? నువ్వు అవనున్న వాళ్ళందరూ నీకు కూడా పడాలేమిటి? అత్యాచారంలో పనిచేసేది కామవాంఛ కాకుండా అహంకారం అయినట్టే ఈ క్రోధం తర్వాత ఎలా ఉంటుందంటే మదం అంటారు దీన్ని. సరిగ్గా మనకు చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు కదా, అవి 6 లేవండి. 3 ఒకవైపు 3 ఒకవైపు రాయండి. కామము, క్రోధము, లోభము ఒకవైపు రాయండి. మోహము, మదము, మాత్సర్యము రెండో వైపు రాయండి. సైన్స్లో చూడండి, బైపీసీలో వాటిలో జాతపాలసము అని ఇస్తారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ అని. అదో 5 మార్కులు ఉండేవి. పక్కన అలా చూసి రాసేసేవాడు, నేను కాదు మా పక్కవాడు. వాడు ఏదో 2 పెడితే 2, 3 పెడితే 3 పెట్టేయడమే 2 మార్కులు వచ్చేవి. మ్యాచ్ ది ఫాలోయింగ్ అది చాలా తేలిగ్గా, ఏంటి 3, 4 ఇస్తారు, అటో 3, 4 ఇస్తారు బ్యాచ్, అంతే కదా. సరిగ్గా మీరు అలా కామము, క్రోధము, లోభము పెట్టండి, పక్కన మోహము, మదము, మాత్సర్యం. ఇప్పుడు మ్యాచ్ ది ఫాలోయింగ్ కాదండి, ఇలా పక్కన గీత గీసేయండి. దీనికి ఇది కామం, అది పెరిగితేనే మోహం అవుతుంది. కోరిక తప్పు కాదు, ఇది లేకపోతే నేను ఉండలేననేది వ్యామోహం. ఆ ఉండలేనని దశగడితే ఏం జరుగుతుంది? కోరిక తప్పు కాదు, ప్రయత్నము తప్పు కాదు, కానీ ఆ కోరిక తీరకపోతే చచ్చిపోతానన్న ముందే వ్యామోహం అది. అలాగే రెండోది క్రోధం. ఇప్పుడు హిరణ్యకశిపుడు దశ క్రోధం నుంచి జరిగే రెండోది అక్కడే ఉంది మోహం, తర్వాత మదం. మదానికి వెళ్ళి మదం అంటే అహంకారం. క్రోధం ఒక దశ మారేసరికి ఏమవుతుంది? అహంకారానికి వెళ్ళిపోతుంది. ఆయన రాజు, వంశం, అధికారం, డబ్బు అన్నీ గుర్తొస్తాయి వెనకాల. సమాజంలో ఉండే పరువు ఇవన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి నా మాట కాదంటారా, ఎసై ఎవడైనా సరే అలా వచ్చేస్తుంది. ఇది మదం. ఇది కోపం కాదు. ఇది అంటే కోపం దాటి వెళ్ళిపోయాడు వాడు. క్రోధం మదం అయింది, కామం వ్యామోహమైంది, క్రోధం మదం అవుతుంది. మూడోది కామక్రోధ లోభం అంటే స్వార్థం. ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ స్వార్థం దేనికి? నాకు కావాలి అంటే పర్వాలా, నాకే కావాలి, అయ్యే అవధారణార్థకం అంటారు. నాకే కావాలి, నాకే చెందాలి అంటే ఏమవుతుంది? మాత్సర్యం, అసూయకు దారితీస్తుంది. ఇంకోరికి వచ్చింది అనుకోండి, ఆ డబ్బు, ఆ పదవో, ఆ పీఠమో ఏదైనా, వెంటనే అసూయ జనిస్తుంది. అంటే మనం ఇప్పుడు 6 శత్రువుల విషయంలో నిజానికి ఉన్నవి 3. కామక్రోధ లోభాల దశలోనే వాటిని పరిహరించగలిగితే మదం, మాత్సర్యం, మోహం, మదం, మాత్సర్యాలకి వెళ్ళవు. ఈ 3 దగ్గర ఇంకొంచెం సూక్ష్మమైన ఉపాయం చెబుతా, బాగుపడ్డమే నాకు కావాలి. అసలు ఈ కామం, క్రోధం, లోభం అన్న వాటికి కూడా మూలమేది? ఈ కోరిక ఉంది ఒకటి, అది కామం. లైంగిక వాంఛ అనుకోకండి కామం అనగానే, ఏ కోరికైనా కామమే. అది గుళ్ళోకి వెళ్ళాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి, అది కూడా కామమే. కానీ అది వ్యామోహంగా మరి ఇవాళ వెళ్ళలేదు, నాకేదో పిచ్చెక్కినట్టుగా ఉంది, వదిలించుకో, అంత అవసరం లేదు. దేవుడు ఏమంత నీకోసం చూడట్లేదు. ఎక్కడ పిచ్చెక్కినట్టుగా ఉందంటే నిజంగానే ఎక్కుతుంది. పిచ్చి అయిపోయింది అక్కడ, గుడి నమ్మకం అయిపోయింది వాడికి. ఇంకా అంటే ఏ కోరికైనా అలా పెరగకూడదు. మంచిది తీరితే మంచిది, తీరకపోతే వదిలేద్దాం, ఇంకోసారి తీరుతుంది. ఆ కోరిక మూలం. అది తీరకపోతే వచ్చేది క్రోధం, అది నాకే తీరాలి అనుకోవడం లోభం. అది తీయగానే బతకలేను అనడం వ్యామోహం. అది నాకే తీరింది అని గర్వించడం మదం. నాకు కాకుండా ఇంకోరికి తీరింది అని అసూయపడ్డం మాత్సర్యం. ఇప్పుడు అన్నింటికీ మూలం ఒక్కటే, కోరిక, కోరిక, కోరిక. ఆ కోరికను దాని స్థాయిలో ఆపి విశ్లేషణ చేసుకోగలిగితే మిగిలిన 5 శత్రువులు మన జోలికి రానే రావండి. ప్రహ్లాదుడు చెప్తాడు ఆ విషయాన్ని.